మిత్రులారా, తెలంగాణ మీద అక్కసు వెళ్ళగక్కాలి, తెలంగాణ చరిత్రను పక్కదారి పట్టించాలి, తెలంగాణ మీద కుట్రలు చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి, ఆయన కన్సర్నల్లో పనిచేసే మహేష్ లాంటి వాళ్ళు, ఉల్లిగాళ్ళు, ఎల్లిగాళ్ళు, మల్లిగాళ్ళు నా రాష్ట్రాన్ని ఆగం చేసే కుట్రలో అందరూ భాగమయ్యారు. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. తెలంగాణ రైతులకి వ్యవసాయం నేర్పించింది ఆంధ్రోళ్ళేనట. ప్రకాశం, కృష్ణా, గుంటూరులే ఇక్కడికి వచ్చి సాగు నేర్పిర్రు. నిజాం సాగర్ వల్లే ఈ ప్రాంతంలో ఆంధ్ర రైతులు స్థిరపడ్డారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు. ఇలాంటి సన్నాసిని, నా రాష్ట్ర రైతాంగాన్ని తక్కువపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడినటువంటి నా రాష్ట్ర చరిత్రని, అస్తిత్వం తెలియని సన్నాసులు, స్వాభిమానం అంటే అర్థం కాని దరిద్రుడు నా రాష్ట్ర చరిత్రను కించపరుస్తుంటే ఎట్లా మౌనంగా ఉండాలి? ఎవడో కేసులు పెడతాడని, ఎవడో అర్ధరాత్రి 30 మంది పోలీసులు వచ్చి గొర్రె పిల్లను గుంజుకపోతారు అని చెప్పేసి భయపడే బిడ్డల మనం ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమంటుండు మిత్రులారా చెప్తే, 1923 నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పలువురు రైతులు ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వారంతా వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించారని 1923లో జరిగిందని చెప్తున్నాడు. నేను ఈ దరిద్రుణ్ణి ఏమనాలి, ఈ దౌర్భాగ్యుణ్ణి ఏమనాలి?